వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం డే 21 కృతజ్ఞత జర్నీలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పటి వరకు ఈ 20 రోజులు ఏదైతే మనం రోజుకొక టాపిక్ మీద గ్రాటిట్యూడ్ రాసామో, ఇప్పటికి మన మానసిక పరిస్థితిలో గాని, ఆలోచన విధానంలో గాని ఒక పాజిటివ్ షిఫ్ట్ అనేది వచ్చేసుంటుంది. ఎలా గ్రాటిట్యూడ్ తెలియచేయాలి అనేది ఒక ఐడియా వచ్చుంటుంది. ఈరోజు 21st డే. ఒక స్పెషల్ డే. ఈరోజు మనం చేయబోయేది ఏంటి అంటే 20 టాపిక్స్ మీద మనం ఆల్రెడీ గ్రాటిట్యూడ్ తెలియజేసాం. మనకు అర్థమైంది ఏంటి అంటే మన లైఫ్ ఎంతో మంది సహకారం మీద, సహాయం మీద ఆధారపడి ఉంది. మన లైఫ్ మనం ఇలా ఆహ్, లివ్ చేస్తున్నాము అంటేనే ఎంతో మంది డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో మనకి సహాయం చేస్తున్నారు అని అర్థమైంది. సో, మనం ఎంతెంతగా మనకి ఉన్న దాని గురించి సంతృప్తిగా ఉండి, భగవంతుడికి గాని, యూనివర్స్‌కి గాని గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటామో, కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటామో, ఆ పర్టిక్యులర్ ఏరియాలో మనకి ఇంకా ఎక్కువగా లగ్జరీని కంఫర్ట్‌ని మనం అట్రాక్ట్ చేస్తామనమాట. సో, ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడానికి ఈరోజు మనం చేసే టాపిక్ ఏంటంటే, మొత్తం ఈ 20 రోజులు ఏదైతే మనం చేసామో అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ, అవన్నిటిని కలుపుతూ 21 రీజన్స్ గ్రాటిట్యూడ్ చెప్పడానికి 21 రీజన్స్ ఏంటి? ఈ రీజన్స్ మిమ్మల్ని ఎలా మీ థాట్స్‌లో ఎలాంటి థాట్ ప్రొవోకింగ్ అనేది జరిగింది? ఎలాంటి థాట్ ప్రాసెస్ జరిగింది? ఏ రకమైన ఆహ్ టాపిక్ కూడా మనం ఏ విషయాల్లో అయితే గ్రాటిట్యూడ్ తెలియజేసామో ఇప్పటి వరకు, ఆ ప్రతి ఒక్క రీజన్‌కి ఈరోజు మనం గ్రాటిట్యూడ్ చెప్పబోతున్నాం. ఇంటిగ్రేట్ చేయబోతున్నాం అన్నీ కూడా. సో, ఈరోజు గ్రాటిట్యూడ్ కంప్లీట్ చేసిన తర్వాత, గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో ఒక భాగంగా అవ్వాలి అంటే, ఇక పైన మీరు ఎలా కంటిన్యూ చేయాలి అనే జర్నీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఈ వీడియో కింద తెలియచేయండి. అదే కాకుండా రేపటి నుంచి మీరు ఇక్కడితో ఆపకుండా నాకు అనుకుంటున్నాను అందరూ గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టారు అని. 21 డేస్ జర్నల్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మీ ఫ్రీక్వెన్సీని అప్‌గ్రేడ్ చేయడానికి, మీ డే చాలా పాజిటివ్‌గా స్టార్ట్ అవ్వడానికి ప్రీవియస్ డే, లాస్ట్ డేలో మీకు మీ లైఫ్‌లో జరిగిన పాజిటివ్ అన్ని విషయాలకి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. ఏవైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ప్రీవియస్ డేలో వచ్చిన ఛాలెంజెస్‌కి కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎందుకు అంటే మీ విల్ అండ్ విష్ ప్రకారం ఏదైతే జరగటం లేదో యూనివర్స్‌కి మీ లైఫ్‌కి సంబంధించి వేరే ప్లాన్ ఉంది. మీ లైఫ్ గురించి యూనివర్స్ ప్లాన్ బెటర్‌గా ఉంటుందని నమ్మి మీ లైఫ్‌లో వచ్చిన ఛాలెంజెస్‌కి కూడా మీరు థాంక్ యూ ఎప్పుడైతే చెప్తారో, మీ లైఫ్ నుంచి ఆ ఛాలెంజెస్ అన్నీ మబ్బుల్లాగా విడిపోతాయి. సో, పాజిటివ్ థింగ్స్‌కి చెప్పాలి. ప్లస్ నెగెటివ్ థింగ్స్‌కి చెప్పాలి. అలా కాకుండా ఈరోజు మీకేమైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, చెయ్యాల్సింది ఈవెంట్ గాని, టాస్క్ గాని ఉంది అనుకుంటే, ఈరోజు రాబోయే ఈవెంట్, జరగబోయే ఈవెంట్ మీకు పాజిటివ్‌గా ఆల్రెడీ జరిగిపోయినట్టుగా ఊహించుకొని దానికి కూడా థాంక్ యూ చెప్పొచ్చు. ఈరోజు జరగబోయే టాస్క్‌లు లేదంటే హ్యాండిల్ చేయబోయే టాస్క్‌లకి కూడా మీరు గ్రాటిట్యూడ్ అనేది ఈరోజు తెలియజేయొచ్చు. ఇలా ప్రతిరోజు మార్నింగ్ మీరు గ్రాటిట్యూడ్‌తో లైఫ్‌ని స్టార్ట్ చేసినప్పుడు, ఆ రోజుని స్టార్ట్ చేసినప్పుడు, ఆ రోజులో పాజిటివ్ షిఫ్ట్ అనేది మీరు ఈజీగా చూడగలుగుతారు. రోజంతా హై ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ ఆహ్, ఫీలింగ్‌ని మీరు రోజంతా క్యారీ చేస్తారో, ఆ రోజులో మీకు పాజిటివ్ అట్రాక్షన్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మంచి ఆపర్చునిటీస్, లైఫ్‌లో గ్రోత్‌ని క్లియర్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ
చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేసి, వాళ్ళందరినీ గ్రాటిట్యూడ్ జర్నీలో ఒక భాగంగా చేయండి. వాళ్ళ లైఫ్‌లో రాబోయే పాజిటివ్ చేంజ్‌కి మీరు రీజన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.